పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలోని అడ్డంగుంటపల్లిలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా లేడీస్ టైలరింగ్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. షాప్ యజమానులు కృష్ణవేణి, సంపత్ దంపతులు గత 10 సంవత్సరాలుగా టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో కుట్టు మిషన్లు, టైలింగ్ సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో సుమారు 5 లక్షల వరకు నష్టం జరిగినట్లుగా బాధితులు తెలిపారు. జీవనాధారం కోల్పోయిన కృష్ణవేణి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మంటలు మండుతూనే ఉన్నాయి. స్వెటర్ ఓపెన్ చేసేసరికి మంటలు మండుతున్నాయి. అన్నీ అందులో మిషన్స్, 3 మిషన్స్, కౌంటర్లు, బట్టలు, కంగనాల ఐటమ్ మొత్తం కాలిపోతూనే ఉన్నాయి. మేము వచ్చి ఆపుదామంటే లోపలికి పోయచ్చట్లేదు అసలే. అందులో ఒక 5 లక్షల దాకా ఉంటుంది మాలు మొత్తం టోటల్గా. ఏమన్నా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగలరని కోరుకుంటున్నాం. నిన్న రాత్రి అడ్డగుంట చౌరస్తాలో ఒక నిరుపేద దర్జీ కుటుంబానికి సంబంధించినటువంటి దుకాణం, అంటే అది కంగన్ హాల్తో పాటుగా మరియు అతను బట్టలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక నిరుపేద కుటుంబీకులకు సంబంధించినటువంటి షాపు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం కావడం చాలా బాధాకరమైన. ఈ ప్రమాదం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి మానవతా దృక్పథంతో నేను విన్నవిస్తా ఉన్నాను. సంబంధిత అధికారు కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు వెంటనే వీరి కుటుంబానికి బాసటగా నిలవాలని చెప్పేసి, వీరి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చెప్పేసి మేము